వస్తున్నా నాయన ఫోన్. మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీ చెడు స్నేహాలు చూస్తుంటే నా తల తిరిగిపోతుంది. జానకి గారు నేను ఇక్కడే ఉన్నాను. అట్లేవండి. థ్యాంక్ యూ. జానకి జానకి ఇవాళ ఆదివారం ఒక్కసారి చెయ్యి బాగుంది. అది వస్తున్నాను రా. నిన్న ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా? ఈ స్నేహం ఈ వేళది కాదు. మన స్నేహంలో నువ్వు మర్చిపోలేని సంఘటన ఏమైనా ఉందా? సార్, నేను మీకు ఏకలవ్య శిష్యునండి. ఇన్ఫాక్ట్ మేము కాలేజీలో చాలా చాలా డ్రామాలు వేసామండి. ఆల్మోస్ట్ అన్ని డ్రామాల్లోనూ నాకు ప్రైజ్ వచ్చాయి. వెరీ గుడ్. నువ్వు బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి అయ్యుండి కూడా నాటక కళ మీద ఇంత అభిరుచి చూపిస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అండి. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. మా అమ్మాయి అన్నపూర్ణ. హాయ్. నమస్కారం అండి. నమస్కారం. అంటే ఒక రంగమార్తాండ గారి కడుపున ఒక రంగజ్యోతి పుట్టిందన్నమాట. అసలు విషయంలోకి వద్దాం. ప్రతి నటుడు ప్రతి నటి సాధన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బాబు. జాగ్రత్త విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానండి. స్టేజ్ మీద నటించేటప్పుడు వాచకంలో కానీ, అభినయంలో కానీ, ఆంగికంలో కానీ, పక్క వాళ్ళతో కోఆపరేట్ చేయడంలో కానీ, కాఫీ తాగడం దగ్గర నుంచి కూర్చోవడం, నడవడం, అసలు నేను చాలా చాలా జాగ్రత్తగా ఉంటానండి. అన్నట్టు టైం ఎంత అయిందండి? టైము పర్వాలేదండి, నేను ఇంటికి వెళ్ళి వాష్ చేసుకుంటాను. ఆ బట్టలతో ఇంటికి వెళ్తా బాబు. చూడమ్మా, బీరువాల పంచాలు ఆల్చి ఉంటాయి, తెచ్చి అబ్బాయికి. బాగా కాలిందండి. నేను వస్తానండి. సారీ అండి. పర్వాలేదండి, ఇంతవరకు పంచగడ్డ వేషాలు వేయక అలవాట్లేదు. అదే థ్యాంక్స్. ఆ సంఘటన తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది. నమస్కారం గారు. నమస్కారం నమస్కారం. రండి, కూర్చోండి. ఏమిటి ఎలా వచ్చారు? మీ దయ వల్ల మా అనాథాశ్రమంలోని పిల్లలు ఎన్నో ఏళ్లుగా ఇంత అన్నం తినగలుగుతున్నారు. ప్రతి సంవత్సరం మీరిచ్చే భూరి విరాళమే మాకు శ్రీరామరక్ష బాబు. ఈసారి తమరి చెక్ ఇంకా రాకపోతేను. ఏమిటి చెక్ ఇంకా రాలేదా? చంద్ర, వస్తానండి. వీళ్ళ అనాథాశ్రమానికి వెళ్ళవలసిన 25,000 చెక్కు ఇంకా చేరలేదట. ఆఫీస్ లో అర్జెంట్ గా చూడాల్సిన ఆడిట్ పనులు ఉంటేను. ఆడిటర్స్ పని కాదు, ఇంకే అర్జెంట్ పని ఉన్నా సరే ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా వాళ్ళ చెక్కు వాళ్ళు చేరుతుండాలి. నేను చెప్పినా చెప్పకపోయినా పని జరుగుతూ ఉండాలి. అలాగే నాన్నగారు, ఈ రోజే మీకు చెక్ పంపిస్తాను. వస్తానండి. పొద్దున్నే బయలుదేరావా? ఎక్కడికి? రిహార్సల్స్ కా? కాదన్నయ్య, మా ఆర్టిస్ట్ అంతా కలిసి ఈ రోజు డ్రామా డే జరుపుకుందామని. అవునవును. మా ట్రూప్ అంతా కలిసి పబ్లిక్ గార్డెన్ కి పిక్నిక్ వెళ్తున్నాం. ట్రూప్ అంతా వెళ్తారా? అయితే కార్ తీసుకెళ్ళరా? మరి నువ్వు? నేను మోటార్ సైకిల్ వెళ్తాను. మోటార్ సైకిల్ మీద? పర్వాలేదు, తీసుకెళ్ళరా. వద్దన్నయ్య, నా దగ్గర నీకు మా మాట పెట్టరా. తీసుకెళ్ళు, కమాన్. థ్యాంక్ యూ. I say shut up. ఏమైంది? విషయం తర్వాత చెప్తాను. నువ్వు గుడ్డి పిల్లవి, నీకు దారి కనపడకపోతే నేను నీకు దారి చూపిస్తాను అన్నమాట. ఏమిటండి ఇదంతా? అదంతే. కళ్ళు మూసుకో. ముసుగు చేవి. రైట్. ఎవరు? ఓ మీరా? ఎవరు ఈ అమ్మాయి? పాపం గుడ్డి పిల్ల. ఎవరో పార్క్ లో వదిలేసి వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని. నాకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలంటే చాలా ఇష్టం కదా. అందుకేరా నువ్వంటే నేను గర్వపడతాను. పాప అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టరా. అలాగే రండి. జాగ్రత్త అండి, జాగ్రత్త. ఎవరికలా మస్కా కొట్టారు? మీ మామగారు. అదే మా నాన్నగారు. మీ నాన్నగారా? ఆయన ముందు అబద్ధం ఆడారా? పలేవారే. నువ్వు మీరు అనుకుంటున్నట్టు నేను గుడిదాను కాదు సార్. మరి మా వాడు ఆయనండి. ఈయనే. ఈవేళ మా డ్రామా డే డాడీ.
ఎక్కడ పడితే అక్కడ నటించేసి ఎదుటి వాళ్ళని ఒప్పించడమే ఈ రోజు మా పని. ఇది కూడా అబద్ధమేనండి. అబద్ధమా? అవునండి, మమ్మల్ని ఇద్దరు చూసి మీరు అబద్ధం చేసుకుంటారని ఈయన గుడ్డిదానిలో నటించమన్నారు. నిజం చెప్పావమ్మాయి, చాలా సంతోషం. ఒరేయ్ ఓరి పడుతాయి, వేసేదేమో సత్యహరిశ్చంద్రుడి వేషంలో ఆడేది పచ్చబద్దాలంటారా? పచ్చబద్దాలని. ఓహో, నీకు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలంటే మహా ఇష్టం కదా. ఇదిగో పాప, ఆ గుడ్డతను చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. అతన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టు. ఆ అబ్బాయికి అలవాటు వెళ్ళిపోతాడులే. దిగబెట్టా. అదే వెళ్తాను. వెళ్ళలేదేంటి? ఉండే, నేను తీసుకెళ్తాను. ఆ కరెంట్ ఇచ్చి బొదుము చేసుకో. ఏం ఛాన్స్ కొట్టావయ్యా? వేసేవి చంద్రమతి వేషాలను, మాట్లాడేది పెద్ద సత్యహరిశ్చంద్రులాగను. అంతా నిజం చెప్పాలేంటి? మార్కులు కూడా వెళ్దాం. ఇదే బాబా రావడం. ఈ కుక్కని నరికి పోగులేసేయాలమ్మా. మావా ఆదిమూర్తి, జీవహింస మహాపాపం. నీ కుక్క? నా కుక్క కాదు, అది ఇంటి కుక్క. దొంగ అనేవాడు ఎవడు ఇంటికి వచ్చినా అరవడం దాని డ్యూటీ, అందుకే అరిచింది. ఏంటి ఆ మాటలు? ఎన్నాళ్ళ తర్వాత మా బాబా ఇంటికి వస్తే ఇలా మర్యాద లేకుండా మాట్లాడు. కోరుకోమా, మావని అల్లుడు జోకేశాడు. బావగారు ఎక్కడ నమస్కారం చేసుకోవాలి. బావగారు నన్ను మన్నించండి, బావగారు నన్ను మన్నించండి. ఏమిటాధిపతి ఇది? ఈ జైలు జీవితం గడిపినా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆ చెప్పుతో 4 దెబ్బలు వేయండి. తప్పు బావా, ఏమిటిది? జైల్లో దేవుణ్ణి ఒక్కటే కోరుకునేవాడిని. దేవుడా, ఎంత తొందరగా నన్ను ఈ జైలు నుంచి ఇంటికి పంపిస్తావు, మా బావగారి చల్లని పాదాల దగ్గర కాలం గడపాలి అని. ఆదిమూర్తి, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా జైలు శిక్ష అనిపించొచ్చావు, చాలా సంతోషం. ఇక నుంచి నువ్వు మా మనిషితో సమానం. ఈ క్షణం నుంచి నువ్వు మాతోనే ఉండు. బావగారు ధన్యుణ్ణి. ఇక నుంచి ఈ పాదాల దగ్గర కుక్కలాగా పడుంటా. ఆల్రెడీ మా ఇంట్లో కుక్క ఉంది. పోనీ చచ్చిన పావులాగా పడుంటాను. చచ్చిన పామే? జోకు. ఊరుకోరా, నువ్వు మరి ఇదిగా మాట్లాడతావు. ఇక నుంచి ఆదిమూర్తిని గౌరవించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. అమ్మా అనసూయ, మీ మామగారిని గదిలో తీసుకెళ్లి భోజనం ఏర్పచ్చి. అలాగే నాన్న, రండి మామయ్య. మళ్ళీ దర్శనం చేస్తాను.